నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రస్తుతం మనతో పాటు కిరణ్ పోల్దాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. కాశ్మీర్లో విజిటర్స్గా వెళ్ళిన అటాక్ జరిగిన సందర్భంలో ఎవరైతే లేడీస్ అడిగారో మమ్మల్ని రక్షించండి లేకపోతే మమ్మల్ని కూడా చంపేయండి అన్నప్పుడు ఉగ్రవాదులు మోడీకో బోలో అని అనేసి అని అన్నారు కదా, అది చాలా ట్రెండింగ్ వెళ్ళింది. ప్రతి ఒక్కరు బాధపడ్డారు కూడా ఆ విషయాన్ని అనుకొని. సో ఇప్పుడు జరిగిన వార్ మొత్తం చూసినట్టయితే కనుక మోడీ ఇంపాక్ట్ ఏమన్నా ఉంది అని అంటారా? ఐ మీన్ మార్క్. అదర్వైజ్ ఆర్మీ తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయిందా? డెఫినెట్గా మోడీ మార్క్ ఉంది ప్రియా గారు. ఎలానో చెప్తాను మీకు. పాయింట్ 1, ఆపరేషన్ సింధూర్. ఈ పేరు పెట్టటంలోనే మోడీ మార్క్ స్పష్టంగా కనపడుతోంది. ఓకే. ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పెట్టారు అంటే, సింధూర్ అంటే తిలకం. భారత స్త్రీలు, భారత నారీమణులు దాన్ని ఒక శుభసూచకంగా భావిస్తారు. అంటే భర్త క్షేమాన్ని కోరుతారు. భర్త క్షేమాన్ని కోరి నుదుటన సింధూరాన్ని ధరిస్తారు. భర్త క్షేమంగా ఉండాలి, భర్త మీద ఉన్న ప్రేమకు చిహ్నంగా సింధూరాన్ని ధరిస్తారు. ఆ సింధూరాన్ని చెరిపేసే పని చేశారు ఉగ్రవాదులు. అవునా? అంతే కదా. మెన్ మాత్రమే చంపి మీ సింధూరాన్ని తొలిచేస్తున్నాం, మీ సింధూరాన్ని తుడిపేస్తున్నామన్న సంకేతం వాళ్ళు ఇండైరెక్ట్గా ఇచ్చారు. భారత హిందూ స్త్రీలకు సంబంధించి చాలా సెంటిమెంట్ ఇష్యూ అది. అలాంటి సింధూరాన్ని చెరిపేసే పని వాళ్ళు చేసి పైగా మోదీకో బోలో అన్నారు. సో మోదీ ఏం చేశాడు, అదే సింధూరం పేరు పెట్టారు. ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడంలో మోదీ ప్రమేయమే ఉంది. స్వయంగా ఆయనే ఆ పేరు సూచించారు అని చెప్తున్నారు. పాయింట్ 1. రెండవది, వాళ్ళు ఏమనుకున్నారు, హిందువులను మాత్రమే టార్గెట్ చేస్తారు. వాళ్ళు చాలా బలహీనులు, బలంగా మన మీద దాడి చేసేంత శక్తిమంతులు కాదు. అందుకే ఇలాంటి దొంగ దెబ్బలు తీస్తూ ఉంటారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, హిందూ ముస్లిం మధ్య ఒక విభజన రావాలి, కొట్టుకు చావాలి వాళ్ళలో వాళ్ళే. అదే మనం శ్రీరామరక్ష, మనల్ని అదే మనకి బలాన్ని ఇస్తుంది అని పాకిస్తాన్ భావించింది. మనం నేరుగా కొట్టలేం, వాళ్ళ ఇంట్లో విభేదాలు సృష్టించాలా, వాళ్ళు విడిపోవాలా, కొట్టుకు చావాలి వాళ్ళు, అప్పుడు బలహీనం అవుతారు, అప్పుడు మనం వెళ్ళి కొట్టచ్చు. ఇది వాళ్ళ వ్యూహం. అందుకే వాళ్ళు ఏం చేశారంటే, హిందువుల్ని మాత్రమే టార్గెట్ చేసి నువ్వు హిందువా కాదా అని అడిగి, సో కల్మా చదివించి వాళ్ళు ధృవీకరణ చేసుకున్న తర్వాత ఇక్కడ పాయింట్ బ్లాంక్లో పెట్టి కాల్ చేశారు. సో ఇది ఎట్లా అనిపిస్తుంది మనకి, సో ముస్లిమ్స్ అంటే అంత వాళ్ళు ఒకటే, మన హిందువులమే వేరు, మన మీదే దాడి చేశారని చెప్పేసి ముస్లింల పట్ల ద్వేషభావం మనకు కలగాలి. హిందువులకి కలిగిన తర్వాత ఏదొక మాట ముస్లింలు అనాలా, ముస్లింల నుంచి ప్రతిస్పందన రావాలా, ఇద్దరం మాట అనుకోవాలా, అంతర్గతంగా ఒక యుద్ధం రావాలి. ఇది వాళ్ళ చర్చ. కానీ మోదీ గారు ఏం చేశారు, ఇవాళ ఆ ఆపరేషన్లో పాల్గొన్న సోఫియా ఖురేషి, ఆపరేషన్ని హ్యాండిల్ చేసిన వ్యక్తి సోఫియా ఖురేషి గారు, కల్నల్ సోఫియా ఖురేషి, ముస్లిం మహిళ. ఆ తర్వాత పిఐబిలో పాకిస్తాన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే పని జుబేర్ అనే ఒక వ్యక్తికి అప్పగించారు. ఆయన ఆఫీసర్, ఆయన ముస్లిం ఆఫీసర్. అలాగే ఈ దేశంలో ముస్లిం పార్టీగా పేరు పొందిన MIM అసదుద్దీన్ ఓవైసీ, ఆయనతోటి జై భారత్ మాతాకి జై అనిపించారు. సో ఎప్పుడు నాకు తెలిసి ఇంతలాగా అసదుద్దీన్ ఓవైసీ స్పందించలేదు ఎప్పుడు. అసలు అసదుద్దీన్ ఓవైసీ పాత బస్తీలోకి వెళ్తే మనం పాకిస్తాన్లోకి వెళ్ళామా అన్న భావన కలిగేది. అలాంటి పరిస్థితి నుంచి ఎందుకు అలాంటి భావన కలిగిందంటే, వాళ్ళ ఖాందాన్ అది, వాళ్ళ అడ్డా అది. సో అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు అప్పుడప్పుడు కొన్ని ప్రకటనలు, వాళ్ళ తమ్ముడు కూడా ప్రకటనలు చేసేవాళ్ళు. మీరు ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకుంటే మేమేంటో చూపిస్తాం, ఇట్లాంటి ఏదో అనేవాళ్ళు అనమాట. సో అలాంటి దగ్గర నుంచి వాళ్ళ దేశభక్తి మీద ఆయన చుట్టూతా భారత జెండాలు ధరించి, తలపాగా భారత జెండా ధరించి భారత్ మాతాకి జై అనేంత స్థాయికి అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళని కూడా డిప్లొమసీ అంటారు. దాన్ని ఏమంటారంటే, ఒక చర్చల ద్వారా మనం వాళ్ళలో కూడా దేశభక్తి పెంపొందించి వాళ్ళను కూడా దేశభక్తి పూర్వకమైన ప్రకటనలు చేయించడం ద్వారా సాటి ముస్లింలందరిలో కూడా అదే దేశభక్తి వచ్చేలా చేశారు. కానీ ఈ అటాక్లో కొంతమంది ముస్లిమ్స్ కూడా చనిపోయారు అని విన్నాం కదా సార్. ఒక్క ముస్లిం చనిపోయాడు. ఆయన కూడా అటాక్ ఆయన మీద చేయలేదు. ఆయన ప్రతిఘటించినందుకు, ఆయన గుర్రం నడుపుకునేవాడు, ఆయన ప్రతిఘటించినందుకు ఆయన్ని కూడా కాల్ చేశారు. వాస్తవానికి ముస్లిమ్స్ని కాల్చల వాళ్ళు,
ఆయన ప్రతిఘటించి గన్ లాక్కునే ప్రయత్నం చేస్తే తిరిగి కాల్చేశారు. సో ఈ క్రమంలో గతంలో వీళ్ళు పాకిస్తాన్ ఏదైతే అనుకున్నదో అది ఈసారి జరగల. హిందూ ముస్లిం బాయిగానే ఉన్నారు. పెహల్గాంలో ర్యాలీ తీశారు, శ్రీనగర్లో ర్యాలీ తీశారు పాకిస్తాన్కి వ్యతిరేకంగా, పాత బస్తీలో ర్యాలీ తీశారు. ముస్లిం పార్టీ పాకిస్తాన్కి వ్యతిరేకంగా తీవ్రమైన భాష వాడింది. సో ఇవన్నీ కూడా వాళ్ళకి మింగుడు పడట్ల. ఇదంతా కూడా మోడీ చాణక్యం అని చెప్పాలి మనం. మోదీ యొక్క చాకచక్యం. హిందువులు కూడా ఎంతో సంయమనం పాటించారు. సాటి ముస్లింలు చనిపోయిన ఆ మహిళ భర్త చనిపోతే ఆ భార్య కూడా ఏమందంటే ఇలా అన్నారు, కానీ అందరు ముస్లింలు అలా కాదండి, ముస్లింలే సాయం చేసిన వాళ్ళు ఉన్నారండి అంది. దాంతో వాళ్ళు కూడా అక్కడ వాళ్ళేమి ఒక్కళ్ళు కూడా ముస్లింని ద్వేషించలా, భర్తను కోల్పోయిన ఆడవాళ్ళు. దీంతో అక్కడక్కడ గొడవలు జరగాలి అని చూసిన పాకిస్తాన్కి ఎక్కడ వాళ్ళ పాచిక పార్ల. ఇప్పుడు దానికి ఇంకా ఆజ్యం పోస్తుంది, ఇంకా దాన్ని బలోపేతం చేసేటట్టు నరేంద్ర మోదీ గారు ఏం చేశారు, ఒక ముస్లిం మహిళకు పగ్గాలు అప్పగించారు. ఆ ఖురేషి, సోఫియా ఖురేషిని మొత్తం ఆపరేషన్ చేసింది. సో నిన్న మాట్లాడింది కదా ఆవిడ, ఎక్కడ ఒక ముస్లిం మహిళ ఉగ్రవాదులు దాక్కున్న మసీదు మీద దాడి చేసేలా మోదీ చేయించారనమాట. అంటే ఏంటంటే ఇక్కడ మతంతో సంబంధం లేదు. ఉగ్రవాది అనేవాడు మసీదులో దాక్కున్న చంపాల్సిందే వాడిని. ఉగ్రవాది అనేవాడు ఉగ్రవాదు ఈ దేశానికి నష్టం చేసేవాడు వాడు హిందూ అయినా గుళ్ళో దాక్కున్నా వాడిని కొట్టాల్సిందే. అందులో డౌట్ ఏం లేదు. భారతదేశం ఇక్కడ మనం ఒకటిగా ఉండాలి కదా. సో నరేంద్ర మోదీ మూడో పాయింట్ ఏంటంటే ఈ ఆపరేషన్స్లో ఈ ముస్లిమ్స్ని భాగం చేశాడు, వాళ్లతో చేయించాడు. తద్వారా భారతదేశం అనే అంశానికి వస్తే హిందూ ముస్లిం అంతా ఒక్కటే రాబాయి అని చెప్పాడు. ఆ రకంగా అక్కడ కూడా నరేంద్ర మోదీ గారు విజయం సాధించారు. అలాగే ఎక్కడ కూడా పౌరుల మీద దాడి జరగకుండా, సైనికుల మీద దాడి జరగకుండా చాలా చాకచక్యంగా, చాలా పకడ్బందీగా వ్యూహం రచించి ముందుకెళ్ళటంలో సైనికులకు వెన్నుదన్నుగా నిలిచాడు. ఇదంతా కూడా మోదీ మార్కే. ఎక్కడ కించిత్ అంటే కొలతేసి కొట్టాడురా వాడిని అంటారే, ఏం కొట్టాడురా అంటాడు అతడి సినిమాలో. ఏం కొట్టాడురా వాడు, అంటు కట్టినట్టు కొలతేసినట్టు ఎట్లా కొట్టాడురా వాడు అంటాడు కదా. ఆ రకంగా ఇవాళ కూడా భారత్ ఆపరేషన్ సింధూర్ కూడా ఆ రకంగా జరిపించడంలో నరేంద్ర మోదీ ముందు వరుసలో ఉన్నారు. ఆయనకి ఏమి తెలియని బాలాకోట్ జరిగినప్పుడు కూడా ఏమీ తెలియనట్టే ఉన్నాడు. ముందు రోజు ఒక ప్రెస్ మీట్కి వచ్చాడు, నవ్వుతూ మాట్లాడాడు, స్మారక చిహ్నాన్ని ఓపెన్ చేశాడు, తర్వాత సహజంగానే నార్మల్గా మాట్లాడాడు. ఎక్కడ కూడా ఎటువంటి సంకేతాలు కూడా ఇవ్వాల. ఇప్పుడు కూడా ఎటువంటి సంకేతాలు ఇవ్వలేదు, కానీ మాక్ డ్రిల్ చేయమని చెప్పాడు. మాక్ డ్రిల్ చేయమంటే పాకిస్తాన్ అనుకున్నది, ఓహో మాక్ డ్రిల్ చేయమంటే ఏంటిది, బహుశా మనం దాడి చేస్తామేమో సన్నద్ధంగా ఆడడానికి ఉన్నారు వాళ్ళంతా. మాక్ డ్రిల్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఏదైనా చర్య తీసుకుంటారు. నేను ఇవాళ వాడిని కొట్టబోతున్నాను, దానికి ముందుగా మనం సన్నద్ధంగా ఉండాలి, మన సన్నద్ధంగా ఉన్న తర్వాత వాడిని కొడతాను అని ఒక సంకేతం ఇచ్చాడు. కానీ మాక్ డ్రిల్ చేసే ముందు రోజు కొట్టేశాడు. రైట్. సో అప్రమత్తంగా ఉన్న వాళ్ళను కూడా ఏమరపాటుకు గురి చేసి చేయటంలో మోదీ యొక్క వ్యూహం ఫలించింది అని చెప్పాలి. ఇలాగా ఏ కోణంలో తీసుకున్న ఆపరేషన్ సింధూర్ దగ్గర నుంచి మోదీకో బోలా అంటే మోదీ ఏం చేస్తాడో ఇవాళ అదే సింధూర్తో సమాధానం ఇచ్చాడు. రక్త సింధూరం చిందించేలాగా చేశాడనమాట. సో అట్లా నరేంద్ర మోదీ మొత్తం ఈ ఆపరేషన్ అంతట్లో నరేంద్ర మోదీ మార్కు చాలా సుస్పష్టంగా కనపడుతుంది మనకి. రైట్. అంటే ఇప్పుడు మోదీ వల్లనే మొత్తం ఇండియా కూడా సేఫ్గా ప్రొటెక్షన్ హ్యాండ్స్లో ఉంది అని చెప్పుకోవచ్చు అని అంటారా? ఎందుకంటే పబ్లిక్లో కూడా వాళ్ళ ఒపీనియన్ ఏంటి అంటే మోడీ వల్లనే ఇప్పుడు ఎలాంటి వార్స్ జరగకుండా సేఫ్గా ఉన్నాము అని అనేసి అని. డెఫినెట్గా. ఎందుకంటే ఇవాళ ఎక్కడ కూడా పాకిస్తాను ప్రభుత్వాలు చేసినట్టుగా ఎక్కడ కూడా చెత్త ప్రకటనలు చేయలే, రక్తం పారిస్తామనలా ఎక్కడ. సో సింధు నదీ జలాలు మీరు ఆపితే రక్తం ఏరులై పారుతుంది అన్నాడు ఒక మంత్రి. ఇంకొక ఆయన ఏమన్నాడు, 130 అణుబాంబులు రెడీగా ఉన్నాయి భారతదేశం మీదకి అని చెప్పాడు ఒక ఆయన. వాళ్ళు 130 ఉంటే మన దగ్గర 180 లేవా? కానీ ఎక్కడ సంయమనం కోల్పోయి ఒక్క మంత్రి కానీ ఒక ప్రధానమంత్రితో సహా ఎవరు కూడా సంయమనం కోల్పోయి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నరేంద్ర మోదీ అన్న మాట ఏంటంటే ఎక్కడ మీరు దాక్కున్న ఉగ్రవాదులు వెతికి చంపుతామని చెప్పాడు. పాకిస్తాన్ మీద అనలా, ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా అన్నారు. అంతే తప్ప ఎక్కడ కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగా ప్రకటనలు చేయలే. యుద్ధం వస్తుందని చెప్పలా, మేము మిమ్మల్ని దాడి చేస్తామని చెప్పలా. కేవలం ఉగ్రవాదులకు సంబంధించి మాత్రమే ప్రకటన చేస్తారు. కానీ పాకిస్తాన్ వాళ్ళు బాధ్యతారహితంగా మాట్లాడారు. ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ వాళ్ళని అడుగుతున్నాయి, నువ్వు అణుబాంబుల్ని ఎందుకు బూచిగా చూపిస్తున్నావు? అంటే నువ్వు అణ్వస్త్రం వాడతావా?
నువ్వు అణ్వస్త్రం వాడితే ప్రపంచం ఏమైపోతుంది, అంత బాధ్యతారహితంగా ఉన్నావు నువ్వు. అంటే మా మీద దాడి ఇండియా ఎక్కడైనా ప్రకటన చేసిందా? ఎక్కడ చేయలా. సో ఇవాళ ప్రపంచ దేశాలు మనకి ఎందుకు మద్దతు ఇస్తున్నాయంటే పాకిస్తాన్ పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది ఇది అణుబాంబు, అందుకే వాడని అని పాకిస్తాన్ని తప్పుపడుతూ అందరు హెచ్చరిస్తున్నారు పాకిస్తాన్ని. సో ఓవరాల్గా మోదీ మార్క్ చాణక్యం, అలాగే మోదీకి ఒక 2 ఏమంటారు లెఫ్ట్ అండ్ రైట్, అజిత్ దోవల్ అలాగే జైశంకర్, వీళ్ళిద్దరు లెఫ్ట్ అండ్ రైట్గా ఉండి ఈరోజు భారతదేశంను మనం కొట్టి వచ్చినా కానీ ప్రపంచ దేశాలు మనకే సపోర్ట్ చేసేలాగా చేయగలగటంలో కూడా మోదీ తన మార్కు చూపించాడని చెప్పాలి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.